అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం బూర్లి నాగేశ్వరరావు గారు రచించిన కలిస్తేనే స్నేహం అనే కథను విందాం. ఈ కథ మే 1973 చందమామలో ప్రచురింపబడింది. ఒక గ్రామంలో నాగప్ప, సిద్ధప్ప అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళ స్నేహం నిశ్చలంగా ఉండేది కాదు. ఒకప్పుడు పెరిగేది, ఒకప్పుడు తరిగేది. తమ స్నేహం ఇలా అవకతవకగా ఉండటం వారికే నచ్చేది కాదు. కానీ అది నిలకడగా ఉండాలంటే ఏం చేయాలో వారికి తెలియలేదు. చివరకు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. తమ మధ్య ఎలాంటి అరమరికలు లేకుండా తమ స్నేహాన్ని పటిష్టంగా ఉంచుకోవటానికి ఇద్దరూ కలిసి దేవుడి ముందు ప్రమాణం చేద్దామనుకున్నారు. ఇందుకుగాను వారు కాశీకి ప్రయాణం అయ్యారు. బయలుదేరే ముందు నాగప్ప తన భార్య చేత మినపగారెలు, పులిహార వండించాడు. అలాగే సిద్ధప్ప తనకిష్టమైన చక్ర పొంగలి, నేతి రొట్టెలు వండించాడు. ఇద్దరూ తమ ఇతర వస్తువులతో పాటు ఆహారం కూడా కట్టుకుని కాశీకి ప్రయాణం మీద బయలుదేరారు. వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చిన దాకా నడిచి ఏ చెట్టు కిందనో విశ్రాంతి తీసుకున్నారు. ఇద్దరికీ ఆకలి దహించుకుపోతున్నది. అయినా వాళ్ళు తమ ఆహారం మూటలు విప్పలేదు. సిద్ధబ్బ ఏ పచ్చడి అన్నమైనా తెచ్చి ఉండవచ్చు. వాడికి తన గారెల్లోనూ పెరుగన్నంలోనూ సగం ఎందుకు ఇవ్వాలని నాగప్ప అనుకున్నాడు. నాగప్ప ఏ పెరుగన్నమైనా తెచ్చి ఉంటాడు. వాడికి తన చక్కెర పొంగల్లో సగం వాటా ఎందుకు ఇవ్వాలని సిద్ధప్ప అనుకున్నాడు. డొక్కలు మాడుతున్నప్పటికీ వాళ్ళు తిండి మాట ఎత్తక తిరిగి నడక సాగించి చీకటి పడ్డాక దారి పక్కన ఒక పాడుపడిన గుడి కనిపిస్తే అందులో విశ్రమించారు. కానీ ఇద్దరికీ ఆకలితో నిద్ర రాలేదు. రెండోవాడు నిద్రపోగానే తన ఆహారం తాను తినాలని వాళ్ళిద్దరూ ఆలోచించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు నిఘా వేసి తెల్లవార్లు మేలుకునే ఉన్నారు. అందుచేత తెల్లవారేసరికి ఇద్దరూ చచ్చు ఏనుగుల్లాగా తయారై నడవలేకపోయారు. నాగప్ప విచారంగా తన గారెల మూటకేసి చూసేసరికి అందులో సగం చీమలు బారులు కట్టి వస్తూ కనిపించింది. వాటిని చూస్తూనే నాగప్పకు ఒళ్ళుపై తెలియనంత శివం ఎత్తింది. కళ్ళు ఎరిపెక్కాయి. పళ్ళు పటపటా కొరికాడు. ఏం నాగప్ప, ఉన్నట్టుండి అలా రుద్రుడు అయిపోతున్నావేం అని సిద్ధప్ప అడిగాడు. చూసావా నా పెళ్ళాం ఎంత పని చేసిందో, గారెలతో పాటు చీమలు కూడా పోసి మూట కట్టింది అంటూ నాగప్ప గారెల మూట విప్పాడు. గారెలు పాచి కంపు కొడుతున్నాయి. వాటిని చీమల పుట్టలు పెట్టినాయి. నాగప్ప వాటిని దూరంగా పారేస్తూ, పాడుముండ, దాని ఎముకలు విరుస్తానుండు అన్నాడు. తొందరగా సిద్ధప్ప కూడా తన చక్కెర పొంగలి మూటను విప్పాడు. అందులో కూడా చీమలు చేరాయి. పొంగలి పులిసిన వాసన కొడుతున్నది. అది చూసి సిద్ధప్ప, చూసావా నాగప్ప, నా పెళ్ళాం కూడా నన్ను మోసం చేసింది. మనం వెంటనే తిరిగి వెళ్ళి మన ఆడవాళ్లకు బుద్ధి చెప్పాలి అన్నాడు. అందుకు నాగప్ప సమ్మతించాడు. ఇద్దరూ తిరిగి తమ ఇళ్లకు ప్రయాణమై ఇంటికి చేరుతూనే తమ పెళ్ళాలను తన్నారు. కానీ ఆడవాళ్లు మాత్రం తమ భర్తల బుద్ధి తక్కువను సరిగానే అర్థం చేసుకున్నారు. మిత్రులిద్దరూ మరొక మంచి రోజు చూసుకుని కాశీకి ప్రయాణమయ్యారు. ఈ సంగతి నిర్ణయం కాగానే నాగప్ప భార్య, సిద్ధప్ప భార్య కలుసుకొని ఈసారి మనం మన మొగుళ్లకు సరి అయిన బుద్ధి చెప్పి వారి చేత ఈ కాశీ ప్రయాణాలు మాన్పించాలి అనుకున్నారు. అందుకేం చేయాలో వాళ్ళు కూడబలుక్కున్నారు. తమ భర్తలు కాశీ ప్రయాణం అయ్యేటప్పుడు వారికి ఆహారం మూటలు కట్టి ఇస్తూ, కాశీ యాత్రికులు దారి పొడుగునా దాన ధర్మాలు చేయాలి, లేకపోతే యాత్ర చేసిన ఫలితం ఉండదు అని తమ భర్తలతో అన్నారు. మిత్రులిద్దరూ మధ్యాహ్నం దాకా నడిచి తిండి తినడానికి ఒక చెట్టు నీడన చేరుకున్నారు. ఈసారి ఇద్దరూ బుద్ధిగానే తమ మూటలు విప్పారు. ఇద్దరి మూటల్లోనూ గారెలే ఉన్నాయి. అయినా నాగప్ప తన గారెలు తీసుకున్నాడు. సిద్ధప్ప ఇచ్చిన గారె ఒకటి నోట పెట్టుకోగానే నాగప్ప నోరు భగ్గున మండింది. అదే సమయంలో సిద్ధప్ప నాగప్ప ఇచ్చిన గారె కొంచెం తినేసరికి వాంతి అయినంత పని అయింది. సిద్ధప్ప తెచ్చిన గారెలలో పచ్చిమిరపకాయల కారం అవసరమైన దానికి రెట్టింపు ఉన్నది. ఉప్పు లేనే లేదు. తన మీద కోపంతో తనకు అలాంటి గారెలు ఇచ్చాననుకుని నాగప్ప కోపంలో వెనక ముందు చూడకుండా పిడికిలి బిగించి సిద్ధప్ప నెత్తిన బలంగా కొట్టి కారం కారం అంటూ రొప్పన ఆరంభించాడు. నాగప్ప ఇచ్చిన గారెల్లో ఉప్పు రెండింతలున్నది, కానీ కారం ఏమీ లేదు. ఉప్పు కషాయం అని అరుస్తూ ఇద్దరూ కలియబడి తన్నుకోసాగారు. అప్పుడు దారిని పోయే పెద్ద మనిషి ఒకడు వాళ్లను ఆపి, ఎందుకు మీరిలా తన్నుకుంటున్నారు అని అడిగాడు. అయ్యా, మేమిద్దరము ప్రాణ స్నేహితులుగా ఉంటామని దేవుడి ఎదుట ప్రమాణం చేయటానికి కాశీకి వెళుతున్నాం. ఇద్దరము ఇంటి నుంచి తిండి తెచ్చుకున్నాం. ఆకలిగా ఉండి తినటానికి మూటలు విప్పాం. నాకు చూడండి ఎలాంటి గారెలు ఇచ్చాడో. స్నేహితుడు చేసే పనేనా అని ఒకరి తర్వాత ఒకరుగా నాగప్ప, సిద్ధప్ప ఆ పెద్ద మనిషికి ఫిర్యాదు చేశారు.
ఏది చూస్తాను, మీ ఇద్దరిది చెరొక గారె నాకు ఇవ్వండి అంటూ ఆ పెద్ద మనిషి ఇద్దరి గారెలు కాస్త కాస్త కొరికి తింటూ, నాకేమీ లోపం కనిపించలేదే, దివ్యంగా ఉన్నాయి గారెలు, కాకపోతే రెండు కలిపి తినాలి అంతే. పిచ్చివాళ్ళల్లారా, స్నేహమైతే అంతే, మనస్సులు కలవాలి, అంతేగాని దేవుడు ఎదుట ప్రమాణాలు చేసి ఏం లాభం? మీకున్న మీ భార్యలు తెలివిగలవాళ్ళుగా కనపడుతున్నారు. వాళ్ళు మీకు నేర్పిన గుణపాఠం తలకెక్కితే మీరు మంచి స్నేహితులుగా ఉండగలుగుతారు అన్నారు. నాగప్ప, సిద్ధప్ప తమ అవివేకానికి సిగ్గుపడ్డారు. వాళ్ళు కాశీ ప్రయాణం మానుకొని ఇళ్లకు తిరిగి వెళ్ళి మంచి స్నేహితులుగా మసులుకుంటూ వచ్చారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.